అసలు ఈ రోజు నా లైఫ్ లో మర్చిపోలేని రోజు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? ఇంట్లో ఎవరు లేనప్పుడు బీర్ బాటిల్ పొంగించినప్పుడు. నాకు తెలిసి పాలు పొంగించడం విన్నా, బీర్ బాటిల్ పొంగించడం అంటే అంటే గిట్ట 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 అంటే 80 రూపాయలు పెట్టి ఒక బీర్ బాటిల్ కొని సగం మొత్తం పోసేస్తే వేస్ట్ మీరు తాగేది చీప్ లిక్కర్ అనుకుంటా. మా బీర్ బాటిల్ 120 రూపీస్. నెక్స్ట్ ఓకే సార్, ముగ్గురు అమ్మాయిల్ని తుప్పల్లో తీసుకెళ్ళాం. అది ఆయన క్లీనింగ్ డిపార్ట్మెంట్ ముగ్గురు తీసుకెళ్ళి ఆడుతాడు. నెక్స్ట్ నా పేరు అశోక్ అన్న. ఇంత లావుగా ఎలా ఉన్నావు అశోక్? ఎన్ని ఒక 120 130 ఉంటావా అన్న? గ్రాములు గ్రాములు. అశోక్ పోనీ నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? వీళ్ళంతా ఉన్నారు కదా ఇక్కడ. పీకినవుతి ఫస్ట్ టైం చెడ్డీలా బాత్రూమ్ పోయినప్పుడు అన్న. నీ కొడుకు పోసినప్పుడా? అంటే ఏంటి వాళ్ళ కొడుకు వీడి చెడ్డీలు ఎందుకు వేస్తాడు? డాడీ డాడీ నీ చెడ్డేది. నెక్స్ట్ నిద్రపోకుండా క్లాస్ విన్న రోజు మర్చిపోలేని రోజు. ఇప్పటివరకు ఎప్పుడన్నా విన్నావా అలాగా? నిద్ర రాదా అయితే నీకు? జాంబీ. నెక్స్ట్ మల్లెపూలు నలిగిన రోజు. మల్లెపూలు నెక్స్ట్ ఒకే గంటలో 60 సార్లు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు. గంటకు ఉండేది 60 నిమిషాలు, 60 సార్లు బాత్రూమ్కి వెళ్తారు. అలాగని పడి లోపల పైప్ పలిగి పోతుందిరా. కానీ ఆ 60 సార్లు ఒక్కసారి కూడా నీళ్ళు రానప్పుడు అది ఇంకా మర్చిపోలేని రోజే. నెక్స్ట్ పెళ్లి అయిన సెకండ్ డే మా అత్త మామ యాక్సిడెంట్ లో చనిపోయిన రోజు. నెక్స్ట్ హలో, మై నేమ్ ఇస్ మరీనా. హాయ్ మరీనా. వన్ ఆఫ్ ద మోస్ట్ కూలెస్ట్ గర్ల్స్ లాగా అనిపిస్తున్నావు కాబట్టి నువ్వు కొంచెం నీ గెటప్ కి డిఫరెంట్ గా రాములమ్మ స్టెప్ వేస్తే బాగుంటుందా? ఇప్పుడు ఈ ఒక్క కమాన్ రెడీ. మూన్ వాక్ ఇక్కడ నుంచి అక్కడికి. వెరీ గుడ్. సూపర్. పామ్. మేకప్ లేకుండా నన్ను నేను అద్దంలో చూసినప్పుడు డామన్ పడిపోతావు అప్పుడు. సెకండ్ టాపిక్, వీడికి పోయే కాలం దగ్గర వచ్చిందిరా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఓ పోరితో తిరుగుతున్నప్పుడు. ఓ పోరితో తిరుగుతున్నప్పుడు వీడికి పోయే కాలం. నెక్స్ట్ హాయ్ రవణ, ఐఎమ్ బాలు. అరే బాలు ఇన్షర్ట్ తీసినా కాకా. బాలు உங்களுக்கு தமிழ் நல்லா தெரியுமா? தெரியும். அப்படியா? அப்படிதான். నువ్వు చెప్పినా అన్ని అప్పుడియా తెలియం. అరే ఏమన్నా తమిళ్లో మాట్లాడు, డైలాగ్ చెప్పు తమిళ్లో. இப்போ நீ இந்த டாபிக் ஆன்சர் தமிழ்ல பேசணும், ஓகேவா? எங்க தாத்தாக்கு ஏஜ் ஆயிடுச்சுன்னா அப்போ தெரியும். இவன் போடுறாங்க ரவங்க. சூப்பர்டா. రవణ మా తాతకి 90 ఏళ్ళు వచ్చినప్పుడు ఈడు పోతాడు రా బాబు అని. ఆయన ఇంకా స్ట్రాంగ్ ఉండొచ్చు, మీ తాత ఇంకా స్ట్రాంగ్ ఉన్నాడు కదా. మనిషి అయితే స్ట్రాంగ్ అన్నాడు అన్న, ఏజ్ స్ట్రాంగ్ లేదు. మా ఫ్రెండ్ కి వద్దురా అన్న కూడా పెళ్లి చేసుకున్నప్పుడు పోయే కాలం వచ్చిందిరా అని అనుకున్నాను. ఆర్డర్ పోయి తీర్మానం కొట్టాలి, పోయే కాలం వచ్చింది. రెడీ. నెక్స్ట్ ఎస్ఐ కూతుర్ని ఎస్ఐ ముంగట్నే ప్రపోజ్ చేసినప్పుడు ఈడికి పోయే కాలం వచ్చిందిరా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి ఎస్ఐ, నేను వాళ్ళ కూతుర్ని, ఎట్లా ప్రపోజ్ చేస్తావు చూడు. రెడీ. ఐఎమ్ అడిషనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వెరీ స్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ అయ్యా. మామా ఎవడ్రా నీ మామ? ఎవడ్రా మామ? డాడీ రిలాక్స్. ఆయనకి అంకుల్ కి మామకి డిఫరెన్స్ తెలీదు. సరిగ్గా మాట్లాడు ఎదవ.
ఏం తప్పు చేస్తావు? ఎవరి మీద కేసు వేయాలి చెప్పు. కేసు కాదు మామ, ఆ. నీ కూతుర్ని ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. పెళ్లి చేసుకుంటా మామ. నిజంగా చెప్పు. నిజంగానే దాంతో చేసుకుంటా మామ. 2 రోజులు కాపురం చేసినాక వదిలిపోవు కదా? ఈయన్నే పెళ్లి చేసుకొని చూపెడతా మామ. తీసుకొని జూకి వెళ్ళిపోతావు కదా? ప్రామిస్ చేయి. డాడీ కాలర్ పట్టుకోవద్దు డాడీ ప్లీజ్. వీడిన కాబోయే అల్లుడు. షట్ అప్ బేబీ. తీసుకొని వెళ్ళిపోతావా? తీసుకొని వెళ్ళిపోతా మామ. ఇప్పుడే. ఇచ్చేసాయి మామ. ఊరా బాబా పని చేయరా. నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పోయే కాలం వచ్చింది అనుకుంటా. వాడు నిన్ను పోయిందనే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నెక్స్ట్. నా 2 గర్ల్ ఫ్రెండ్లు ఒకటేసారి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి కడిపోయినప్పుడు కూడా నీకు పోయే కలదు కదా.